చూసాం. అయితే ఇప్పటికే ఈవీఎంలపై ఎన్డీయేతర పక్షాలన్నీ ఈసీ మీద దండయాత్ర ప్రారంభించాయి. ఏపీలో కూడా ఎన్నికల నిర్వహణ సరిగ్గా జరగలేదని పదే పదే చంద్రబాబు వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాం. ఇక్కడ సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ అమల్లో వైఫల్యం చెందింది ఈసీ అనేది ఒక ప్రధాన వార్త మనం ఇవాళ చూస్తున్నాం. దీని మీదే విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఐజేయు సీనియర్ లీడర్, ప్రజాపక్షం ఎడిటర్, అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్. సో మనం ఈసీ మీద పదే పదే విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఎందుకు ఎన్నికల కోడ్ అమలులో సరైన చర్యలు తీసుకోవట్లేదు అని సుప్రీంకోర్టు అనడం, ఎలా చూడాలి ఈ మొత్తం ఎపిసోడ్ ని? ఖచ్చితంగా ప్రజల అభిప్రాయమే ఇవాళ సుప్రీంకోర్టు వల్ల నిర్ధారణ అయింది. ఈ దేశంలో ప్రజలే ప్రభువులను ఎన్నుకోవటానికి అవకాశం వచ్చేటటువంటి, పాలకులను ఎన్నుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి సమయాన్ని, అందుకు ఎన్నికలు నిర్వహించే బాధ్యతను రాజ్యాంగపరంగా స్వీకరించినటువంటి సంస్థ సక్రమంగా పనిచేయటం లేదని సర్వత్రా వినవస్తుంది. దానికి నిదర్శనం ఇవాళ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఆదేశంతో ఉలిక్కిపడినటువంటి ఎన్నికల సంఘం ఈ చర్యలకు పూనుకుంది. అంటే ఇప్పటి వరకు అది వ్యవహరిస్తున్న తీరు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేదనేది స్పష్టమైంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఎన్నికలు 5 సంవత్సరాల పాటు పాలకులను నిర్ణయించుకునేటువంటి అవకాశాన్ని చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి అవినీతికి అవకాశం లేకుండా, ఆరోపణలకు అవకాశం లేకుండా నిష్పాక్షికంగా నిర్వహించాల్సినటువంటి సంస్థపై గాఢమైనటువంటి మేఘాలు చేరున్నాయి. ఇది మంచిది కాదు. ఎంత చెప్పినా రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ఇతర వర్గాలు చెప్తున్నాయి, అందరూ వేలెత్తి చూపిస్తున్నారు అన్ని రకాలుగా. ఇక్కడ వచ్చింది సుప్రీంకోర్టు తీసుకున్నది చాలా స్వల్ప విషయమే. జరుగుతున్నటువంటి గందరగోళంలో నాయకులు, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు తమకు నోటికి వచ్చిన రకంగా చిత్తంగా మాట్లాడుతూ ఉంటే, కళ్ళు ఉండి చెవులు ఉండి బదిరులుగా మారిపోయినటువంటి వ్యవస్థకి సుప్రీంకోర్టు నిలదీస్తానని, ఎన్నికల కమిషన్ను పిలుస్తానని చెబితే తప్ప ఈ యాక్షన్స్ జరగలేదు. అందుకని ఖచ్చితంగా 2 అంశాల మీద ఇవాళ చర్చ జరగాల. ఒకటి ఎన్నికల నిర్వహణ పద్ధతి, 2 అవినీతి. డబ్బు ఎట్లా ప్రవహిస్తుందో తెలుసు. మేము 100 కోట్లు పట్టుకున్నాం, 110 కోట్లు పట్టుకున్నాం, 200 కోట్లు పట్టుకుంటాం కాదు. ఇది సముద్రంలో రెట్ట. ఒక్కొక్క అభ్యర్థి 100 కోట్లు, 70, 80, 100 కోట్ల రూపాయలు లోకసభకు, 30-40 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెడుతున్నటువంటి తీరు ఏం చేస్తుంది ఎన్నికల సంఘం? పత్రికల్లో వస్తుంది, మాధ్యమాలు చెప్తున్నాయి. రాజకీయ పార్టీలు నువ్వు ప్రజాసేవకుడుగా అని కాదు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతావా, 100 కోట్లు పెట్టగలుగుతావా, 70 కోట్లు పెట్టగలుగుతావా, 30 కోట్లు పెట్టగలుగుతావా అని బాటంగా ప్రశ్నిస్తుంటే, మాకు అధికారం లేదనో, మాకు కళ్ళు లేవనో, మేము బదిరులమనో అనుకుంటే ఎట్లా చెప్పండి? అందుకని దీని మీద ఇంకా చర్చ జరగాల, ఎన్నికల పద్ధతి మీద జరగాల. భారతదేశంలో ఈ రకమైనటువంటి ఎన్నికల వ్యవస్థ ద్వారా ఇంత మేడిపండన్నా ఇంకా బెటర్గా ఉంటుందేమో, మేడిపండు కన్నా అధ్వానంగా కూలిపోయినటువంటి ఈ ఎన్నికల విధానం మీద చర్చ, భారత ఎన్నికల కమిషన్ మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాలి. అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో గంటల వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవడం, 4 మీద నిషేధం విధించడం, అంటే సుప్రీంకోర్టు పాత్ర వహిస్తే తప్పితే ఈసీ చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కళ్ళు మూసుకొని కూర్చుందని. 2, ఎవరికి కోపం వస్తుందో, అధికార పార్టీకి ఇంకా కోపం ఎక్కువ వస్తుందేమో. ప్రధానమంత్రి చేయలే వ్యాఖ్యలు? ప్రధానమంత్రి ఏం మాట్లాడుతూ తిరుగుతున్నాడు? ప్రధానమంత్రి జోలికి ఇంకా వెళ్ళలేదు.
ప్రధానమంత్రి జోలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇతర రాజకీయ పార్టీ నాయకులు పలువురు మతం గురించి, కులం గురించి యథేచ్ఛగా మాట్లాడుతుంటే ఎక్కడ ఇది దేశ స్థాయిలో నాయకులు చూస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో నాయకులు మాట్లాడుతున్నారు కదా. రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారి, సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? అందుకని ఇది చర్చ ఇప్పటికైనా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నందుకు సంతోషపడదాం. దీన్ని ఇంకా తీవ్రమైన లోతులకు తీసుకెళ్లాలి. అభ్యంతరకరమైనటువంటి, అవినీతికరమైనటువంటి, డబ్బుతో కూరుకుపోయినటువంటి ఎన్నికల వ్యవస్థనే మార్చకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రోజుతో రెండో దశ ఎన్నికలకి ప్రచారం తెరపడబోతోంది. రెండో దశ ఎన్నికలకు ఓటు వేస్తామని కొంతమంది చెప్పడం జరిగింది. సో శ్రీనివాస్ గారు, మనకి ఇక్కడ 25 లోక్సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఇప్పుడు తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగబోతోంది. కొన్ని అవాంఛనీయ ఘటనలు మనకు చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ కూడా ఒకే దశలో జరగబోతోంది. ఏం చెప్తారు? ఎలా జరగబోతోంది అనుకుంటున్నారు? అండ్ ఇక్కడ కూడా చాలా మంది ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకటి, ముందే మాట్లాడుకున్నట్టు ఇది సాధారణమైనటువంటి అంశం కాదు. జాతి పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. ఏమాత్రము ఒక 4 క్యాండిడేట్స్ పోటీ చేస్తే 100 ఓట్లుంటే ఒక 10 మందే ఓటింగ్లో పాల్గొన్నా కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఎన్నికల విధానానికి అభ్యంతరం లేదు. ప్రచారం చేస్తారేమో పాల్గొనాలని చెప్పి. పాల్గొనరు అనుకోండి. 10 మందే పాల్గొన్నారు. 3 ఓట్లు ఒకరికి వచ్చినా మిగతా ఓట్లు 2 మిగతా వారికి వచ్చినా 3 ఓట్లు అతను గెలుస్తాడు. ఒక్క ఓటే తేడా. అసలు అంత తక్కువతో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యంలో, ఇదే ప్రజాస్వామ్యం అయితే ఎట్లాగా 80 మందికి ఓటును వినియోగించుకోలేదు. రెండవది, ఒక్క ఓటుతో గెలిచిన వ్యక్తి ఈవీఎంలలో పొరపాట్లు జరిగిందనుకో, ఒక్క ఓటే. గతంలో మొదటి ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి గెలిచిన వ్యక్తి ఉన్నాడు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి డిపాజిట్ అందరి డిపాజిట్లు పోయినాయి, ఆయన గెలిచాడు. ఈ వైచిత్ర్యాలు ఉన్నాయి. ఈ ఎన్నికల సంఘము అంత సింపుల్ కాదు. ఒక వివిప్యాట్ మన ఎన్నికలకు నిర్వహించేటటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేయకపోతే ఒకటే కదా అనుకోవటానికి వీల్లేదు. ఒకటి కాదు, 100కు 100% సక్రమంగా పనిచేయాలా. సక్రమంగా పనిచేయడానికి ప్రయత్నాలు చేయాలి. 30%, 20% ఎట్లా మారుతాయి? తర్వాత ప్రజల విశ్వాసం కలిగించాలి. నువ్వు ఎన్నికలు నిర్వహించినా ఇది ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగింది అన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించకపోతే ఇంకెందుకు విధానం ఎట్లవుతుంది? ఇవాళ 23, 27 రాజకీయ పార్టీలు అభ్యంతరం చెప్తున్నాయి. ఎందుకు పరిశీలించకూడదు? రాజకీయ పార్టీలు అంగీకరిస్తేనే కదా ఇది పెట్టింది. కానీ రోజులు ఎక్కువ పడుతుంది, అందుకే ఇవాళ తెలంగాణ, ఆంధ్రలో ఎన్నికలు జరిగాయి. మొదటి విడత జరిగింది. ఎప్పుడు ఫలితాలు వచ్చేది? వెయిట్ చేశారుగా. 40 రోజులకు పైగా. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎందుకు వెంటనే చెప్పటం లేదు? కౌంటింగ్లో 2 రోజులు పడుతుందేమో కానివ్వండి. భద్రతా చర్యలతో కౌంటింగ్లో 1 రోజు 2 రోజులు పడుతుందేమో కానివ్వండి అంటాను. లేకపోతే ఇంకా టెక్నాలజీని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసం కోల్పోతుంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్లో తెలంగాణ ఎన్నికల సందర్భంగా చూశాము. ఇవాళ తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎంత శాతము ఓటింగ్ జరిగింది అని చెప్పడానికి 2 రోజుల్లో 2 సంఖ్యలు ఎట్లా మారిపోతాయి, అంకెలు ఎట్లా మారిపోతాయి? ఎందుకు మారిపోతున్నాయి? నువ్వు నిజంగానే నిష్పాక్షికంగానే చేశావేమో, కానీ నాకు అనుమానాలు వస్తున్నాయి. నాకు అనుమానం జరుగుతుంది, అనుమానం కలుగుతుంది. 29 లక్షల ఓట్లు పోయినా సారీ అని చెప్పినటువంటి ఎన్నికల వ్యవస్థ దాన్ని మెరుగుపరుచుకోవటానికి మనం చూసాం కదా. ఇక్కడే అమెరికా నుంచి ఓటేయటానికి 10 రోజుల కింద ఉన్నటువంటి ఓటేయటానికి వస్తే ఇక్కడికి వస్తే ఓటు లేదు. అందుకని ఇది చిన్న సమస్య కాదు. ప్రాణానికి సంబంధించి, ప్రాణము కొరకు ప్రాణాన్ని రక్షించడానికి ఎన్ని పనులు చేస్తాము? ఈ ప్రజాస్వామ్య శ్వాసను కూడా కాపాడటానికి అన్ని పనులు చేయాలి.
తిరిగి స్వాగతం. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మనకి ఒక పబ్లిక్ ఒకతను చెప్పడం జరిగింది, ఆంధ్రాలో ఏదైతే పరిస్థితి ఉందో కన్నడ వాళ్ళకి ఆ పరిస్థితి రాకూడదు. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అది అతను మాట్లాడడంలో తెలిసిందంటే ఆంధ్రాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అది కన్నడలో రాకూడదు, ఆంధ్ర బాగుపడాలి, అందుకే మేము ఇక్కడ తెలుగు వాళ్ళగా ప్రచారం చేస్తున్నామని. కన్నడ ఓటర్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, చెన్నైలో కానీ బెంగళూరులో కానీ తెలుగు ప్రజలు గణనీయమైన సంఖ్యలో లక్షల్లో ఉన్నారు. చెన్నైలో కోరింది ఏమిటంటే మా భాషకు, మా మాతృభాషకు తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి, సరైన ప్రాధాన్యత కల్పించటం లేదు, కల్పించాలా. అది సహజమైనటువంటి కోరిక. ఎవరి మాతృభాష వారికి ప్రియం, అవసరం. ఆ మాతృభాషను పెంపొందించుకోవాలా, రక్షించుకోవాలి కూడా. ఇప్పుడు ఇంగ్లీషు వచ్చేసిన తర్వాత పాఠశాలల్లో ప్రాథమిక విద్య తెలుగుకు నష్టపోతున్నాం అన్న భావన అందరిలో కలుగుతుంది. తమిళ్ వాళ్ళు రక్షించుకోవటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సింది. కానీ గణనీయమైన సంఖ్యలో లక్షల్లో కుటుంబాలు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు వారి మాతృభాషను వారు రక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని గౌరవించాలి. మైనారిటీ భాష అయినా కూడా. అట్లాగే బెంగళూరులో తెలుగు హాయిగా మాట్లాడుకుంటూ పోగలుగుతాము, చెన్నైలో కూడా హాయిగా మాట్లాడుకుంటూ పోగలుగుతాము. సో వారి భావాలు చాలా న్యాయమైనవి. కానీ ఎందుకని అక్కడున్న ప్రభుత్వాలు తెలుగు ఓటర్లని పరిగణలోకి తీసుకుంటున్నాయి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా తీసుకోకపోతే ఓడిపోతారు. చెప్పారు కదా, ఎవరు మమ్మల్ని గౌరవిస్తారో వారికి ఓటేస్తాము, ఎవరు మా భాషకు న్యాయం కల్పిస్తారో, సముచిత ప్రాధాన్యత ఇస్తారో, విద్యారంగంలో పిల్లల చదువుకు తోడ్పడతారో వాళ్ళకు ఇవ్వటంలో అభ్యంతరం ఎందుకు ఉండాలంటాను. ఎట్లాగూ మీరు పెట్టుకోండి, ఫస్ట్ భాష మన దగ్గర తెలుగు కొట్లాడి పెట్టాం కదా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది కదా. 7వ తరగతి వరకు 10వ తరగతి వరకు ఎంతవరకు తెలుగును కంపల్సరీ చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి. అక్కడ తమిళ్ కూడా కంపల్సరీ చేసిన అభ్యంతరం లేదు. రెండవ భాషను గుర్తించాలి కదా, తెలుగును గుర్తించాలి కదా. ఇక్కడ ఉర్దూను గుర్తిస్తున్నాం కదా, రెండవ భాష, అత్యధిక ప్రజలు ఉన్నటువంటి భాష ఉర్దూ భాషను. కన్నడకు సంబంధించి కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి, తమిళ్కి సంబంధించి పాఠశాలలు ఉన్నాయి. ఆ రకంగా అక్కడ కూడా జరగాలనేది ఒక ఎత్తు. ఇక రెండవది మళ్ళీ ప్రధానమైంది ఈవీఎంసీ, ఎన్నికల పద్ధతి. మెజారిటీ పీపుల్ దాని మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయి, పెత్తనం చేస్తున్నారు, లేదా బెదిరిస్తున్నారు, లేదా లోబర్చుకోవటానికి ఎత్తులు వేస్తున్నారనేది ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘము గతంలో ఒక్క వ్యక్తే ఎన్నికల కమిషనర్ ఉండేవాడు. అది దాన్ని బహుళ సభ్యులతో చేశారు, ముగ్గురిని చేశారు. ఎందుకు చేశారు, దేనికి చేయాల్సి వచ్చింది? ఆందోళన జరిగింది. ఒక వ్యక్తి అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి జరుగుతుంది, పొరపాట్లు చేయటానికి జరుగుతుంది. అందుకని ముగ్గురిని పెడితే డిస్కషన్ జరుగుతుంది, మెజారిటీ మైనారిటీ లేదా ఏకగ్రీవం అనే భావం వస్తుందని చెప్పి. ఎందుకంటే పొరపాట్లు జరిగాయి కాబట్టి. ఇవాళ ఎన్నికల సంఘానికి నిజంగా అవసరమైనటువంటి హక్కులు, శక్తి, బలం ఇచ్చేటటువంటి నిబంధనలు కొన్ని లేవు. ఉండాలని చెప్పి ఎన్నికల సంఘం అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీజేపీ ప్రభుత్వానికి చేసినా వీరెవరు పట్టించుకోవటం లేదు వాటిని. కానీ రెండో వైపున ఉన్న బలాన్ని, ఉన్న శక్తిని, ఉన్న హక్కునైనా ఎందుకు వినియోగించుకోవటం లేదు? అందరూ గుర్తు చేస్తారు ఈ దేశంలో ఎన్నికల సంఘం అంటే శేషన్ను గుర్తు చేసుకుంటారు. మరి ఆయన అధికారం లేనిది, ఆయన చేతుల్లో ఎన్నికల సంఘానికి లేని అధికారాన్ని ఆయన స్వతహాగా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? తెచ్చుకుంటే కోట్లకు ఎక్కేవాళ్ళు కదా. అందుకని లొంగిపోతున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు, చెవులు మూసుకుంటున్నారు వినపడకుండా అనే భావం అందరిలో ఎన్నికల సంఘం మీద వస్తుంది. ఇవాళ నోటీస్ ఇవ్వగానే పిలుస్తాము, ఎన్నికల సంఘం ప్రతినిధిని పిలుస్తాము, కమిషన్ని పిలుస్తాము అని సుప్రీంకోర్టు చెప్పగానే ఈ యాక్షన్స్ ఎందుకు వచ్చినాయి? ఎన్ని రోజుల నుంచి ఇవి జరుగుతున్నాయి? అంటే ఎన్నికల సంఘం అనుకున్న రీతిలో
న్యాయబద్ధంగా కొనసాగటం లేదు, వ్యవహరించటం లేదు అని అర్థమైపోతుంది కదా. Yes. ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఏపీలో ప్రతిపక్షం కేవలం ఓటమి భయంతోనే ఈసీ మీద నెపం నెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు, అందుకే ఈసీ మీద నెపం నెట్టుతున్నారు అన్న ఒక ఆరోపణ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇంత మనకి కళ్ళకి కనిపిస్తున్నా కూడా ఇది రాజకీయమే. రాజకీయ ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ ప్రతిపక్షానికి అది కనిపించట్లేదా అని అందుకే చెప్తున్నాను, రాజకీయాల్లో కొన్ని వాస్తవాలు కనిపించాయి, కప్పిపుచ్చుతాము, కనిపించకుండా చేస్తాం, కనిపించినా కూడా ఇచ్చేస్తాము. అందరూ చెప్తున్నారు ఇక్కడ జరగలేదు, తెలంగాణ జరగలేదు, తెలంగాణలో వచ్చినాయి కదా. అప్పుడు ఏమన్నారు, అధికార పార్టీ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి స్వయంగా శబాష్ అని సీఈఓని భుజం తట్టి బాగా చేశావని చెప్పాడు. 28 లక్షల ఓట్లు పోయినా బాగా చేశావని చెప్పి సారీ చెప్పినా కూడా ఆయన బాగా చేశావన్న ఒక ఒపీనియన్ తీసుకొచ్చారు. సారీ ఆయన సారీతో సరిపుచ్చాడు, ఈయన శబాష్ అన్నాడు. ఇది ఎట్లుగా? అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, ప్రజలు గగ్గోలు పెట్టారు ఏమిటిది అని చెప్పి. అందువల్ల రాజకీయంగా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, కానీ వాస్తవాలు ఏంటో తెలుసుకొని వాస్తవాన్ని గుర్తించాలి కదా. ఇవాళ మనం మాట్లాడేది ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాం, ఎన్నికలు నిర్వహించే సంస్థ వ్యవహారం తీరు మీద మాట్లాడుతున్నాం, తప్పులు చేసినటువంటి రాజకీయ నేతల మీద వ్యవహరిస్తున్నటువంటి వైఖరి, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే వైఖరిని చూస్తున్నాం. విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నా కళ్ళు తెరియని ఎన్నికల సంఘం గురించి ఆలోచిస్తున్నాం. ఇవి జరగనంత కాలం ప్రజాస్వామ్యంలో ఇవాళ రాజకీయ పార్టీలు అంగీకరించినటువంటి వ్యవస్థ ఎందుకు? మీరు ఈవీఎంస్ని తీసుకొచ్చింది రాజకీయ పార్టీలు అంగీకరిస్తూ తీసుకొచ్చారా? మేము పెట్టుకుంటాము, మేము నిర్వహించుకుంటాము, మేము కౌంటింగ్ త్వరగా చేసుకుంటాము, మీరు ఎన్నికల సంఘం నిర్వహించిందా? రాజకీయ పార్టీలు ఆమోదిస్తేనే తీసుకొచ్చారు. నిజానికి కేరళలో ఎన్నికల ఒక బై ఎలక్షన్స్ లో దీని ప్రయోగం చేశారు. ఎన్నికల సంఘము ఈవీఎంలను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఓడిపోయిన అతను ఏం చేశాడంటే, ఇది పద్ధతి ఇట్లా ఉంటుందని మాకు చెప్పలేదు అని ఎన్నికల సంఘం కోర్టుకు ఎక్కాడు. అతను ఎన్నికైన వ్యక్తిని ఎన్నికను రద్దు చేసింది కోర్టు. ఎన్నికల సంఘం చెప్పకుండా, ఆమోదం లేకుండా, రాజకీయ పార్టీల ఆమోదం లేకుండా నువ్వు ఎట్లా పెట్టావని చెప్పి. అందుకని కీలకమైన ఇదేమిటంటే, ప్రజాస్వామ్యానికి శ్వాస, డెమోక్రసీకి శ్వాస ఎన్నికలే. ప్రజల భావాలు, ప్రజల ఓటే. ఆ ఓటింగ్ పద్ధతుల్లో విశ్వాసం లేదని చెప్తుంటే ఎందుకు ఇంత పట్టుదలతో ఖర్చు అవుతుందా? సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదన ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఆలస్యం అయితే కానివ్వండి, 4 రోజులు ఆలస్యం అయితే పోయేదేముంది, వారం రోజులు ఆలస్యం అయితే పోయేదేముంది. నువ్వు 12 మీ లెక్క ప్రకారంగా ఒక 12 గంటలు లెక్కేస్తా అన్నారు, రాత్రిపూట హాయిగా నిద్రపోతామని చెప్పండి. ఇప్పుడు ఈ పెట్టెల్లో ఉండపడలే. 40 days టైం ఉంది సార్, ఎలాగో వెయిట్ చేస్తున్నాం రిజల్ట్స్ కోసం. కానీ ఈసీ రోజులు ఎక్కువ పడుతుందని, మనల్ని వెయిట్ చేయడానికి రోజులు ఎక్కువ పడుతుంది అంటుందా, తను లెక్కించడానికి రోజులు ఎక్కువ పడుతుందన్న ఇది చేస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. ఒకసారి ప్రాసెస్ మొదలైన తర్వాత, కౌంటింగ్ మొదలైన తర్వాత రాత్రి బౌల్ లెక్క పెట్టి ఫలితాన్ని ప్రకటించే వరకు ఆపకూడదు అనేది ఉన్నది. నిబంధనను సవరించండి. ఆ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కిస్తాం. తర్వాత ప్రతినిధులు కూర్చోబెట్టి ఆ లెక్కించే మేరకే ఆ డబ్బాలు, ఆ ఓట్లు తీస్తాము. చేయాలన్న తపన ఉంటే మార్గాలు ఉన్నాయి. ఎందుకు ఈ తప్పుడు వ్యవస్థని, ఎందుకు కుళ్ళిపోయిన ఈ ఎన్నికల విధానాన్ని రక్షించుకోవాలా, కాపాడాలా అని ఎందుకు అనుకుంటున్నారు? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఇవాళ లెక్కలు చెప్తున్నాగా 12,000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయట. ఈ 12,000 కోట్లు ఎన్ని కోట్లు? అసలు ఇవన్నీ నల్లధనమేగా. ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ గారు చెప్పారే, బీజేపీ చెప్తుందే, ఎక్కడి నుంచి వచ్చింది ధనం అంతా? నల్లధనం ఇదైపోయింది, తెచ్చాము అని చెప్తున్నారు. అందుకని ఈ కుళ్ళిన వ్యవస్థను బాగు చేయటానికి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకోవటానికి ప్రయత్నిద్దామా వద్దా అనేది చర్చ జరగాలి. సో మనం ఇంతకు ముందు వరకు మాట్లాడుకుంటున్నది ఎన్నికల కోడ్ అమల్లో కూడా ఈసీ వైఫల్యం చెందుతోందని సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఈ 4గురిపై నిషేధం విధించింది, ప్రచారంలో పాల్గొనకూడదు అని చెప్పి. సో ఈసీ పోను కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటే, అంటే ఎవరో ఒకరు చెప్పే వరకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇట్లాగే ఉంటుంది. ఈ విమర్శలే వస్తాయి. ఇంకా ఈ వ్యవస్థని చంపేయటానికి
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిఢవిల్లటానికి కాదు, విస్తరపరచడానికి, విశ్వాసం కలిగించడానికి కాదు, జనం తిరుగుబాటు చేసే వరకు, మీద పడే వరకు, నువ్వు ఎన్నికలు పెడతావు మా ఊరికి రావద్దు అని చెప్పే చైతన్యం వచ్చేంత వరకు ఇది జరుగుతుంది. మేము పెట్టెలు రానియము, డబ్బులు రానియము అనే చైతన్యం కూడా తీసుకురావాలి. ఇవాళ అందరినీ పెట్టి ప్రముఖులను తెట్టి ఓటేయండి ఓటేయండి అంటున్నారు. ఓటు వేసినందువల్ల ఏం ప్రయోజనం వస్తుంది? ఓటు ఎంతమంది వేస్తున్నారు? ఓట్లు ఏ రకంగా కొనబడుతున్నాయి? సిగ్గుపడుతున్నావు. ఇన్ని కోట్ల రూపాయలు అసలు సిగ్గు అనేది ఉండదా మానవత్వానికి, ఎన్నికల నిర్వహణకి? రక్తం ప్రవహించటం లేదా మనుషుల్లో? ఎన్నికల సంఘం చేతులు కట్టుకొని కూర్చుంటుందా? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా పోటీపడే, అధికారానికి పోటీపడే పార్టీలు కూడా కోట్ల రూపాయలు పెడుతుంటే ఏమవుతుంది అనేది. అందుకని ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా ప్రవర్తించటం లేదు. ఎన్నికల సంఘం తప్పులతో కూడుకొని ఉన్నది. ఎన్నికల సంఘము అనుమానాలు, కారుమబ్బులు ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా? ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా? ఏమైనా ప్రలోభాలకు గురవుతున్నారా అన్న భావాలు అందరిలో వస్తున్నాయి. ఎస్, ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. కరెంట్ ఇష్యూ మీద చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి.